డబ్బులు చెట్లకు కాస్తాయని ఎవరైనా చెప్తే నమ్ముతామా? ఒక్క చూపు చూసి నవ్వుకుంటాం. అలాంటిది కరెన్సీ నోట్లను కొన్ని కెమికల్స్తో రెట్టింపు చేస్తామంటే ఎవరైనా ఏం చేస్తాం? చల్ ఇదేదో మాయా అంటూ కొట్టిపారేస్తాం. కానీ ఇద్దరు ఫారినర్స్ నిజంగానే ఓ నోటు తయారు చేశారు. ఓ వ్యక్తికి డెమో కూడా చూపించారు. ఇంకేముంది, డెమో చూసిన వ్యక్తికి నోట మాట రాలేదు. ఇదిగో నా దగ్గర ఉన్న ఈ 20 లక్షలు కూడా ఆ కెమికల్స్తో రెట్టింపు చేయండి అని వారికి ఇచ్చేశాడు. అదే అతను చేసిన తప్పిదం. అసలు నోట్లు ఉండాల్సిన చోట చిత్తు కాగితాలు దర్శనమిచ్చాయి. అసలేం జరిగింది? కెమికల్స్తో ఈ మిరాకిల్స్ ఏంటి? పోలీసులు ఏం చెబుతున్నారు? కాలం మారుతుంది, అందుకు తగ్గట్టుగా మనుషులు మారుతున్నారు. వారితో పాటే మోసాలు సైతం కొత్త పుంతలతో రెట్టింపవుతున్నాయి. పూజలు మాయలు చేసి డబ్బులు పుట్టిస్తామన్న రోజులు పోయాయి. తక్కువ పెట్టుబడికి ఎక్కువ లాభాలు అంటే నమ్మేవారు అంతంత మాత్రమే. ఎందుకంటే అవి సాధ్యం కాదని అందరికీ తెలిసిపోయింది. ఇక నకిలీ నోట్ల తయారీ అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రస్తుతం తయారీ రంగంలో రసాయనాల హవా నడుస్తుంది. కాబట్టి వాటి రంగును ఇట్టే పసిగట్టొచ్చు. మరి అమాయకులను ఎలా బురుడీ కొట్టించాలి? ఇక్కడే కేటుగాళ్లు తమ బుర్రను ఉపయోగించారు. ఇప్పుడు నడుస్తున్న రసాయన యుగాన్నే తమ మంత్రదండంగా మార్చుకున్నారు. హైదరాబాద్ మియాపూర్కు చెందిన కృష్ణకాంత్ అనే వ్యక్తి ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నాడు. అందుకోసం కావలసిన మార్గాలను గూగుల్లో అన్వేషించేవాడు. ఈ క్రమంలోనే కామెరూన్ దేశానికి చెందిన ఇద్దరు వ్యక్తులు కృష్ణకాంత్కు పరిచయం అయ్యారు. తమ వద్ద ఉన్న ఉపాయాలను పంచుకుంటూ అతనికి దగ్గరయ్యారు. తమ వద్ద ఓ ప్రత్యేకమైన రసాయనం ఉందని, దానితో కరెన్సీ తయారు చేయవచ్చని, అలాగే దానిని రెట్టింపు చేయవచ్చంటూ నమ్మబలికారు. కృష్ణకాంత్ను నమ్మించేందుకు ముందుగా తమ వద్ద ఉన్న నల్ల కాగితంపై కొన్ని రసాయనాలు పౌడర్ చల్లి అతన్ని ఏమార్చి 500 రూపాయల కాగితాన్ని చూపించారు. దాన్ని అసలైన నోట్లుగా మార్చినట్లు ప్రదర్శన ఇచ్చారు. ప్రదర్శన చూసి నమ్మిన కృష్ణకాంత్ కేటుగాళ్ల వలలో పడ్డాడు. ఒకేసారి 20 లక్షల రూపాయలు అప్పగించాడు. అంతే, ఇక ఆ కేటుగాళ్ల పంట పండింది. కృష్ణకాంత్ ఇచ్చిన ఆ డబ్బును ఓ పెట్టెలో పెట్టారు. అతనికి తెలియకుండా వాటి స్థానంలో తెల్ల కాగితాలు, రంగు జిరాక్స్ పేపర్స్ను ఉంచి అతన్ని మాయ చేసి అసలైన డబ్బును కొట్టేశారు. ప్రస్తుతం తమ వద్ద ఉన్న రసాయనం దానిపై చల్లామని, ఇంకో ప్రత్యేకమైన కెమికల్ ఒకటి తీసుకురావాల్సి ఉందని నమ్మబలికారు. తాము వచ్చే వరకు పెట్టె తెరవద్దంటూ నెమ్మదిగా అక్కడి నుంచి జారుకున్నారు. వెళ్లిన వారు ఎంతకీ తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన కృష్ణకాంత్ పెట్టె తెరిచి కంగు తిన్నాడు. అందులో అసలు నోట్లకు బదులుగా కాగితాలు చూసి నిర్ఘాంతపోయాడు. తాను మోసపోయానని తెలుసుకుని మియాపూర్ పోలీసులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన పోలీసులు మోసానికి పాల్పడ్డ ఇద్దరు విదేశీయులను అదుపులోకి తీసుకున్నారు. మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఒక 1 వీక్ బ్యాక్ మాకు కంప్లైంట్ వచ్చింది. ఇట్లా ఒక వ్యక్తి బ్లాక్ మ్యాజిక్ టైప్లో మనీని డబల్ చేస్తా అని చెప్పి మోసం చేశాడు అని చెప్పి ఒక కంప్లైంట్ వస్తే దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి డిఐ గారు, డిఎస్ఐ గారు సీసీ కెమెరాల ద్వారా పట్టుకోవడం జరిగింది. వాళ్ళు కామరూన్ కంట్రీకి సంబంధించిన వాళ్ళు. ఈ కంప్లైంట్ అతను ఒక బిజినెస్ ఐడియా కోసము సెర్చ్ చేసే సమయంలో ఇతను గూగుల్ ద్వారా పరిచయం అయ్యాడు. ఇతను పరిచయం అయిన తర్వాత ఇతనికి బిజినెస్ ఐడియా అని చెప్పి నేను కెమికల్స్ ద్వారా ఇండియన్ కరెన్సీని డబల్ చేస్తా అని చెప్పి ఇతనికి చెప్పి నమ్మబలికి ఇంటికి వచ్చి ఇతని దగ్గర ఉన్న 20 లక్షల్ని నేను డబల్ చేస్తా అని చెప్పి బ్లాక్ కవర్స్లో చుట్టి ఇతన్ని అటెన్షన్ డైవర్షన్ చేసి ఆ 20 లక్షలు తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది, దొంగతనం చేసుకొని. దాన్ని మా వాళ్ళు క్రైమ్ టీమ్ అండ్ క్రైమ్ ఎస్ఐ గారు, క్రైమ్ డిఏ గారు అండ్ టీం వాళ్ళు పట్టుకోవడం జరిగింది. ఇతను కామరూన్ కంట్రీ వాళ్ళు ఇద్దరు కూడా
ఇలాంటి అటెన్షన్ డైవర్షన్ చేసి మోసం చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే కూడా ఇమ్మీడియట్లీగా పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అయ్యి తెలియజేయగలరు. ఇలాంటి మోసాలకి పాల్పడే వాళ్ళ దగ్గర నుంచి మీరు ప్రజలు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటిది ఉన్నా కానీ పోలీస్కి తెలియజేయాలి. వీరిలో A1 తురేయల్ హది మహామానే అనే వ్యక్తి హైదరాబాద్లోని అత్తాపూర్ కాజానగర్లో, A2 అడోల్ఫ్ న్యూఢిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాంతంలో నివాసం ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. హది మహామానేపై 2022లో గుజరాత్లో ఓ చీటింగ్ కేసు, తెలంగాణలో ఫోర్జరీతో పాటు ఫారినర్స్ యాక్ట్ కింద కేసులు ఉన్నట్లు విచారణలో పోలీసులు తేల్చారు. నిందితుల నుంచి 10 లక్షల నగదు, నకిలీ ఇండియన్, అమెరికా కరెన్సీ నోట్లు, అలాగే వారు ఉపయోగించిన కెమికల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ప్రజలు ఇలాంటి మోసపూరిత ప్రగల్భాల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.